ఎవరి కష్టానికి ఎవరు ప్రతిఫలం పొందుతున్నారు? ఐబొమ్మ అనే వెబ్‌సైట్ నడుపుతున్న కారణంగా అనేక సినిమాలకు భారీగా ఆదాయ నష్టం జరిగినట్టుగా ఫిల్మ్ ఇండస్ట్రీ పేర్కొంటోంది. విశాఖపట్నానికి చెందిన టెకీ ఇమ్మడి రవి ఈ వెబ్‌సైట్‌లలో కొత్తగా రిలీజయ్యే సినిమాలను పైరసీ రూపంలో అప్‌లోడ్ చేసినట్లుగా పోలీసు విచారణలో రుజువులతో సహా బయటపెట్టారు. అయితే పేదవారికి ఉచితంగా వినోదాన్ని అందిస్తున్నాడనే వాదనతో ఈ పైరసీని చాలామంది సమర్థిస్తున్నారు. ఈ సమర్థన చాలా బాధగా అనిపించి వీడియో చేస్తున్నాను. ఎవరి ఆలోచన అన్యాయంగా ఉందో చూద్దాం. రైతు పంట, సినిమా పంట రెండూ చెమటతో పండినవే. మనసులో ఒక క్షణం ఊహించండి. ఒక రైతు ఏడాది పొడుగునా రాత్రింబవళ్లు ఎండనక, వాననక, పాముల వంటి విషక్రిముల ప్రమాదాల మధ్య నిలబడి, రసాయనాల దుష్ప్రభావాలు భరించుకుంటూ కుటుంబం కోసం, దేశం కోసం పంటను పండిస్తాడు. విత్తనాలు వేసిన రోజు నుంచి కోత దాకా శ్రమిస్తూ కోటి ఆశలతో ఆ పంటతోనే బతుకు బండిని తిప్పుతాడు. అలా రాత్రింబవళ్లు శ్రమిస్తే సిద్ధమైన పంటను మార్కెట్‌కి తీసుకెళ్తాడు. అక్కడ ఏమవుతుంది? మార్కెట్ దగ్గర నిలబడ్డ దళారులు అందరూ కుమ్మక్కై కోత కూలి కూడా రాని ధర చెబుతారు. ఎంతో శ్రమపడి పండించి ఎన్నో అవసరాలను తీర్చుకొని ఆశలతో తీసుకెళ్లిన పంట ఎందుకు పనికిరాదన్నట్లుగా చేసేస్తారు. రైతు ఏడాది పాటు పడిన శ్రమ, పెట్టుబడి, రిస్క్ అన్నీ ఒక్క రోజులో విలువ లేకుండా పోతాయి. రైతు ఆవేదనతో, కోపంతో, విసుగుతో కొన్నిసార్లు పంటను అక్కడే వదిలి రావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదే బాధను సినీ రంగానికి అప్లై చేద్దాం. ఒక సినిమా నిర్మాత, అతను కూడా ఒక రకమైన రైతే. పెట్టుబడి, రిస్క్, అప్పులు ఇవన్నీ వేసి ఒక కథతో సినిమా అనే వ్యవసాయం చేస్తాడు. ఒక సినిమా కోసం రచయిత, దర్శకుడు, సంగీతం, డాన్స్, కెమెరామెన్, ఎడిటర్, లైటింగ్, చిన్నపాటి టెక్నీషియన్స్ వరకు అనేక శాఖల కళాకారులు కలిసి ఆ సినిమా మీద అహర్నిశలు మానసికంగా, శారీరకంగా నెలలు కాదు కొన్నిసార్లు సంవత్సరాల పాటు ఎంతో శ్రమపడి సినిమా అనే పంటను పండిస్తారు. కానీ రిలీజ్ అయ్యే రోజునే రైతును మార్కెట్లో దళారీలు ఎలా మోసం చేస్తారో సినీ నిర్మాత ముందు పైరసీ సైట్లు అదే పని చేస్తాయి. ఐబొమ్మ వంటి సైట్లు ఎంతో కాలం శ్రమించి పండించిన సినిమాను మరో నిమిషంలోనూ దోచుకుంటాయి. వ్యవసాయం మనిషిని స్వతంత్రుడిని చేస్తుంది, కానీ దళారీ వ్యవస్థ వలన వ్యవసాయం అత్యంత రిస్క్ మరియు నష్టదాయకమైన పనిగా మారిపోయి ఏటా 10 మందికి పనిచ్చే 10 ఎకరాల రైతు కూడా పట్టణాలలో, అపార్ట్మెంట్లలో సెక్యూరిటీ గార్డులుగా మారిపోతున్నారు. ఆహారం క్రిమిసంహారకాలతో, రసాయనాలతో నిండిపోతుంది. ఈ పైరసీలు కోట్ల మందికి వినోదంతో పాటుగా కొన్ని లక్షల మందికి ఉపాధిని చూపించే సినిమా హాళ్లన్నీ కూడా నష్టాల్లో మూతలు పడి దీనిపై ఆధారపడే కార్మికుల పొట్టను కొడుతున్నాయి. నిజానికి ప్రతి వస్తువు దాని ఉత్పత్తి ప్రమాణాలను బట్టి దాని ధర ఉంటుంది. సినిమాకి కూడా అంతే. ప్రతి సినిమాకి ఒకే ధరకు తయారవ్వవు. అందులో కళాకారుల ప్రతిభ, గుర్తింపు, వారికున్న మార్కెట్ విలువను బట్టి సినిమా ప్రొడక్షన్ విలువ నిర్ధారితమవుతుంది. కానీ అన్ని సినిమాలను ఒకే టికెట్ ధరకు చూపించాలనేది చాలా అన్యాయమైన నియమం. ఉదాహరణకి రూ. 10 గ్రాముల చాక్లెట్, అందులో వాడే ముడిసరుకు నుండి ఉత్పత్తి నాణ్యత వరకు అనేక అంశాల ప్రభావం వలన చాక్లెట్ను రూ. 1 నుండి రూ. 100 వరకు అమ్ముకుంటారు. మరి కోట్ల విలువ చేసే సినిమా, వేల మందికి జీవనాధారమైన సినిమా, యూట్యూబ్ వీడియో లాంటి సినిమాకి, బాహుబలి లాంటి సినిమాకి ఒకే టికెట్ ధర ఉండాలన్నది ఎంతవరకు న్యాయం? సినిమా చూడకపోతే ఎవరికి ఏమీ నష్టం లేదు. సినిమా యూనిట్ వారంతా ప్రేక్షకులకు డబ్బుకు సరిపడ వినోదం అందించలేదని భావించి తప్పు ఎక్కడ జరిగిందో అంచనా వేసుకుని ప్రేక్షకుడు డబ్బుకు విలువనిస్తారు. కానీ ప్రేక్షకుడు దొంగదారిలో, దొంగతనంగా ఐబొమ్మ లాంటి దొంగ ఛానల్స్లో సినిమా చూస్తే ఎలా ఉంటుంది? ప్రతి ప్రేక్షకుడు తానే నిర్మాత లేదా దర్శకుడు లేదా ఆ సినిమా ఉత్పత్తిలో భాగమై అటువంటి సినిమా ఇలా దొంగల పాలైతే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోవాలి. భవిష్యత్తులో టికెట్లకు సినిమా కేటగిరీల ఆధారంగా విభజించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం చర్చించాల్సిన అవసరం ఉంది. పేదవాడికి వినోదం కోసం ఐబొమ్మ పోరాటం అంటూ చేసిన దొంగ పనిని సమర్థించుకుంటున్నాడు. పేదవాడు బియ్యం కొనలేడనే కారణంతో దుకాణంలో దొంగతనం చేయడం, బట్టలు కొనలేడనే కారణంతో బట్టల దుకాణాన్ని దోచుకోవడం వంటి వాటిని సమర్థించడం లాంటిదే ఈ పైరసీని సమర్థించడం అంటే. వినోదం కోసం పైరసీ చేయడం అంటే సినిమా శ్రమని, పెట్టుబడిని దోచుకోవడమే. ఇది అన్యాయమే కాదు, చట్ట వ్యతిరేకం కూడా. సినిమా రంగంలో వేలాది పేద కార్మికులు పనిచేస్తారు. పైరసీ ప్రభావం వారిపైన ఎక్కువగా ఉంటుంది.
ఇవాళ మనం ఉచితంగా సినిమా చూసేస్తే నష్టపోయేది అందులో ఉండే స్టార్ హీరోలు కాదు, ఈ పేద కార్మికులేనని గుర్తించాలి. పైరసీ చేసేవారు కోట్ల రూపాయలు సంపాదిస్తారు. అడ్వర్టైజ్మెంట్స్, బెట్టింగ్ వెబ్సైట్స్, పాపప్ స్కామ్స్ ద్వారా డబ్బు చేసుకుంటారు. ఆ డబ్బులో ఒక్క రూపాయి కూడా సినిమాల్లో పనిచేసే పేదవారికి రాదు. చివరికి కేసులు రాగానే పేదవాడి కోసం చేశాను అని నటిస్తారు. ఇది అత్యంత నకిలీ న్యాయం. ఎక్కడో ఒక యువ దర్శకుడు చెప్పినట్లు గుర్తు, ప్రతి సినిమాను ఐపీఓ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ మాదిరిగా మార్చితే ఆర్థిక నష్టాలను కొంతవరకు తగ్గించవచ్చని చెప్పారు. అనగా సినిమా రిలీజ్కు ముందు లేదా రిలీజ్ రోజున సినిమా టికెట్ ధరలకు సమానంగా లేదా కొంచెం తక్కువ ధరకు ప్రేక్షకులకు సినిమాలో భాగస్వామ్యం ఇవ్వడం. ప్రేక్షకులు సినిమా టికెట్ బుక్ చేసినప్పుడే తాను చిన్న ఇన్వెస్టర్ అయిపోతాడు. అంటే ప్రేక్షకుడు పెట్టిన డబ్బు సినిమా ప్రాజెక్టులో చిన్న పెట్టుబడి అవుతుంది. సినిమా బాగా నడిస్తే నిర్మాతతో పాటు ప్రేక్షకు కూడా లాభం. ప్రేక్షకుడి చిన్న షేర్ హోల్డర్ అవ్వడమే ఈ ఐపీఓ ముఖ్య ఉద్దేశం. ఇలా పెట్టుబడి పెట్టిన ప్రేక్షకుడు ఈ సినిమా నాది, నేను కూడా పెట్టుబడి పెట్టాను, ఇది నడిస్తే నాకు లాభం, కాబట్టి దొంగ కాపీ చూడను అని అనుకుంటాడు. ఇక్కడ ప్రేక్షకుడు దొంగ లింక్ వెతకకుండా ఉండడమే కాదు, ఇతరులను కూడా డిస్కరేజ్ చేస్తాడు. ఎందుకంటే మొదటిసారి ప్రేక్షకుడు సినిమా నడవాలని కోరుకుంటాడు. సినిమా విజయం అనేది తన విజయం అవుతుంది కాబట్టి. ఇక్కడ ప్రేక్షకులలో సామాజిక బాధ్యతను పెంచుతుంది. ఇది నిర్మాతకు, పరిశ్రమలకు లాభం. ప్రేక్షకుల ఆసక్తి పెరుగుతుంది. చిన్న బడ్జెట్ సినిమాలకు పెద్ద స్థాయిలో నిధులు వస్తాయి. క్రియేటివిటీకి అవకాశం పెరుగుతుంది. ఇది సినిమా పరిశ్రమను ఆర్థికంగా స్థిరీకరించే ఆధునిక మార్గం. ఈ ఐపీఓ అనేది 2 రకాల సైకలాజికల్ కారణాల మీద పనిచేస్తుంది. ఇది నా సినిమా అనే భావన వస్తే వ్యక్తి దానిని రక్షిస్తాడు. 2, పెట్టిన డబ్బు కోల్పోవద్దని ప్రతి ప్రేక్షకుడు పైరసీకి దూరంగా ఉంటాడు. పైరసీని చట్టాలతో ఆపడం కష్టం, కానీ ప్రేక్షకుడిలో బాధ్యతను కలిగిస్తే పైరసీ చాలా వరకు తగ్గుతుంది. ఐపీఓ వ్యవస్థ పైరసీని నివారించడమే కాదు, మతిలేని స్వార్థపూరిత వ్యక్తులిచ్చే రివ్యూలను బుర్రలో నింపుకుని సినిమా చూడరు. ఒక సినిమాకి ఎటువంటి పనికిమాలినాడు ప్రభావం లేకుండా బాధ్యత గల పెట్టుబడిదారిగా సొంత బుర్రతో సినిమాను చూస్తారు. రైతు పంటను గౌరవించండి, సినిమా పంటను కూడా గౌరవించండి. పైరసీని నిరోధించడానికి సినిమా ఐపీఓ లాంటి పరిష్కారాలు చాలా అవసరం. ఆకలి తీర్చుకోవడం ఎలాగో వినోదం కూడా ఒక హక్కు, కానీ దానికి దొంగతనం పరిష్కారం కాదని గుర్తించండి. జై హింద్.